హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఈరోజు అయితే ఇంకొక అద్భుతమైన రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ చాలామంది ఇష్టపడరు అనేసి మనం ఇంట్లో కూడా తీసుకొచ్చుకోము. అదేనండి గోరు చిక్కుడుగాయలు. ఈ గోరు చిక్కుడుగాయల్లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ తిన్నా సరే ఈవినింగ్కి డైజెషన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. మీతో మాట్లాడుతూ ఉండేటప్పటికి నేను వాటర్ పెట్టేశానండి చిక్కుడుగాయలు ఉడికించుకోవడానికి. ఇలా నీళ్లు తెరలేటప్పుడు ఒక 1/2 టీ స్పూను రాళ్ళుప్పు వేసుకొని ఈ చిక్కుడుగాయలు వేసుకుందాం. అర్ధపావు గోరు చిక్కుడుగాయలు తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు వేసుకుంటాము, ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి 4 మనుషులు ఈజీగా తినేసేయచ్చు అన్నమాట. చూడటానికి అర్ధపావే కానీ 4 మనుషులు ఈజీగా తినేసేయచ్చు. అది ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మనకి ఒక స్టవ్ మీద చిక్కుడుగాయలు కుక్ అవుతున్నాయండి. ఇంకో స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకుందాం. వేసిన తర్వాత కదపొద్దండి. నేను అర్ధపావు గోరు చిక్కుడుగాయలకి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొకటి 2 అయినా సరే వేసుకోవచ్చు. ఇలా నేను 3 కోడిగుడ్లు తీసుకొని ఆమ్లెట్ లాగా వేసాను. ఇక్కడ మనం వేసిన ఆమ్లెట్కి సాల్ట్, కారం ఏమీ యాడ్ చేయలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుందాము. ఇలా మనం వేసుకున్న ఆమ్లెట్ని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇందాక ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మనం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇలా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. పోపు మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మనకి ఫ్రై అయిపోయినాయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకు మనకి ఉల్లిపాయల్లో సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను నేను. 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే పట్టిందండి మా చిక్కుడుగాయలు మనకి ఉడకటానికి. చిక్కుడుగాయలు ఉడికిన తర్వాత వడకట్టుకొని మనకి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, చిక్కుడుగాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. గోరు చిక్కుడుగాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నామండి మీడియం ఫ్లేమ్లో. మనము ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, చక్కగా దీన్ని కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాము. ఈ ఆమ్లెట్ కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనం మూత పెట్టి 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామండి. ఇప్పుడు కారం వేసుకుందాము. వెల్లుల్లిపాయ కారం వేస్తున్నానండి. ఒక 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయలేదు కాబట్టి మనకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ముద్దలో చిక్కుడుగాయ ముక్కలు ఎగ్గు పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఎగ్గు తగులుతూ ఉల్లిపాయలు కొంచెం బిగ్ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అలా బిగ్ సైజ్ పీసెస్ తగులుతూ నోటికి చిక్కుడుగాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉందండి. ఇలా చేసి పెడితే ఎందుకు తినరండి పిల్లలు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.